రైట్ సార్. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం దళం గళం అంటూ ఉన్నారు సార్ కేటీఆర్. ఢిల్లీలో తెలంగాణ వాణిని వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే. ఇప్పటివరకు రాహుల్ కానీ మోదీ కానీ ఒక్కసారి కూడా తెలంగాణ పేరును కూడా పార్లమెంట్లో ప్రస్తావించలేదు. అంటే కేటీఆర్ చేసిన ఆరోపణ సార్ ఇది అని చేశారు. అండ్ ఏం చెప్పదలుచుకున్నారు కేటీఆర్? బలం దళం గళం అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు నరేటివ్ చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు వారికి ప్రధానమైన ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే లోక్సభ ఎన్నికలు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ బలం పెరిగింది. బీజేపీ బలం 7% నుంచి 14% పెరిగింది. మనకు 2018లో 7% తెచ్చుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 20% తెచ్చుకుంది. అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ బలం కనుక పెరిగిందనుకోండి, మరి 20 నుంచి పెరగాలి. సాధారణంగా జాతీయ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. కారణం ఏంటంటే కేసీఆర్ను ఓడించాలా అనే పొలిటికల్ క్వశ్చన్ కాదు ఇప్పుడు ఈ ఎన్నికలకు మోడీకి మళ్ళీ పవర్ ఇవ్వాలా లేదా అని. ఈ పొలిటికల్ క్వశ్చన్ బీజేపీకి అడ్వాంటేజ్గా ఉండే క్వశ్చన్. అందువల్ల దేశవ్యాప్తంగా మోడీ పట్ల సానుకూలత ఉంటే తెలంగాణలో కూడా ఆ ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందువల్ల బీజేపీ కాంగ్రెస్లో లాస్ట్ 2019లోనే 2018లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా 2019లో 7 సీట్లు బీజేపీ కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అందువల్ల అంత పెద్ద దెబ్బ అప్పుడే తగిలితే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు తగలకుండా ఉంటుందా అనేది క్వశ్చన్. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ పెరిగి ఉంది, దేశవ్యాప్తంగా మోడీ పట్ల సానుకూలత ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల బీఆర్ఎస్ ఏమని చెప్పుకొని ఎన్నికలకు పోవాలి. అందువల్ల పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోలరైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది చాలా సీట్లలో. అందువల్ల బీఆర్ఎస్ మరి ఒక ప్లేయర్గానే లేనప్పుడు ఇంకా బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం ఏంటంటే తనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ను నిలుపుకోగలగాలి. ఇప్పుడు ఆ ఓటింగ్ నిలుపుకోలేదనుకోండి, ఇప్పుడు 37% అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చింది, అందులోకి 10% ఓటింగ్ కనుక పోయిందనుకోండి, బీఆర్ఎస్కు మామూలు దెబ్బ తగలదు. అందువల్ల బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం ఏంటి అంటే తనకున్నటువంటి 9 లోక్సభ సీట్లలో అత్యధిక రిటైన్ చేసుకోవాలి, తన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ను రిటైన్ చేసుకోవాలి, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రాంతాలను నిలబెట్టుకోవాలి, కొత్త ప్రాంతాలకు అవకాశం అంటే విస్తరించాలి. ఇది బీఆర్ఎస్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేరాలి అంటే పెరిగిన కాంగ్రెస్ బీజేపీలతో ఎదుర్కోవాలి. అన్నిటికీ మించి ఏ నరేటివ్ చెప్పాలి? ఇప్పుడు మోడీని గెలిపించాలి అన్న నరేటివ్తో బీజేపీ పోతుంది, మోడీని ఓడించాలి ఇండియా కూటమిని గెలిపించాలన్న నరేటివ్తో కాంగ్రెస్ పోతుంది. మరి బీఆర్ఎస్ ఏ నరేటివ్తో పోవాలి? ఎందుకంటే అందుకే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు మేమే ప్రత్యామ్నాయం అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ మేమే ప్రత్యామ్నాయం అన్నది ఎవరు నమ్మరు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓడిపోయాక దేశంలో మేమే ప్రత్యామ్నాయం అంటే ఎవరైనా పట్టించుకుంటారా? అందువల్ల ఆ ఒక్క అవకాశం కూడా పోయింది. పోనీయండి, బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలతో వేదిక పెట్టి ప్రత్యామ్నాయ విధానాలతో మేము దేశం ముందుకు వెళ్తామంటే రోజు రోజుకు బీజేపీ కాంగ్రెస్ ఇతర పొలిటికల్ స్పేస్ తగ్గిపోతుంది. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమిలో ఉంది. వైసీపీ బీజేడీ ఇటీవల ఎన్డీఏకి అనుకూలంగా ఓటేశారు. అందువల్ల రోజు రోజుకు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ తగ్గిపోతుంది. అందువల్ల మరి కేసీఆర్ ఏ రోల్ ప్లే చేస్తాడో ఢిల్లీకి వెళ్ళి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అందులో కేసీఆర్ రేపు ఎంపీగా పోటీ చేయకపోతే మరి వీళ్ళు పోయి ఏం చేస్తారు ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి అని. అందువల్ల ఈ నరేటివ్ లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది కనుక పార్లమెంట్ ఎన్నికలకు ఒక నరేటివ్ను అన్వేషించే క్రమంలో తెలంగాణ గలం పార్లమెంట్లో అనే స్లోగన్ బహుశా టీఆర్ఎస్ తీసుకోబోతోంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు రాష్ట్ర రాజకీయాలు